నీల్కురంజి పుష్పాలు మరోసారి వికసించాయి. సాధారణంగా 12 ఏళ్లకు ఒకసారి పుష్పించే ఈ పువ్వులు తాజాగా మధ్యప్రదేశ్లోని పచ్మరి ప్రాంతంలో దర్శనమిచ్చాయి. చివరిసారిగా 2006లో కేరళలోని మన్నార్ ప్రాంతంలో వికసించిన నీల్కురంజి ఈసారి కాస్త ఆలస్యంగా పుష్పించాయి. ఈ అందాలను వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పర్యాటకులు వస్తూ ఉంటారు. కేరళ, మధ్యప్రదేశ్లోనే కాకుండా తమిళనాడులోని కొడైకెనాల్ తదితర ప్రాంతాల్లోనూ ఈ పుష్పాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఓ గడ్డి జాతికి చెందిన పువ్వు. గుబురుగా పెరిగే మొక్క పూలు పూస్తుంది. పేరుకు తగ్గట్టే నీలిరంగులో ఉండే ఈ పువ్వు దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని మొదటిసారిగా 1838 సంవత్సరంలో గుర్తించారు. అప్పటి నుంచి పుష్కరానికోసారి పూస్తున్నట్లు గుర్తించారు. పువ్వులు పూసిన తర్వాత వాటి విత్తనాలు ఆ ప్రాంతమంతా వెదజల్లినట్టు విస్తరిస్తాయి. తర్వాత కొన్ని రోజులకు ఆ మొక్కలు చనిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ 12 ఏళ్లకు ఈ విత్తనాలు మొక్కలుగా మారి పుష్పిస్తాయి. ఈ పువ్వులు పూసిన ప్రాంతమంతా నీలిరంగులో కనువిందు చేస్తుంది. ఈ పువ్వుకు అద్భుతమైన ఔషధ గుణాలున్నాయని పలువురు చెబుతూ ఉంటారు. అనేక మొండి వ్యాధులను నయం చేసే శక్తి ఈ పుష్పాలకు ఉంటుందని ఆయుర్వేదంలోనూ ఉందట. అందుకే 12 ఏళ్ల పాటు ఓపికగా నిరీక్షించి ఆ పూలు పూయగానే వాటిని సేకరించి ఔషధాలు తయారు చేస్తారు. సరైన మోతాదులో ఉపయోగిస్తే నీల్కురంజి నయం చేయలేని రోగమంటూ లేదని ఆయుర్వేద నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పుష్పంలో ఏ భాగాన్ని ఉపయోగించాలో తెలిసే గ్రంథాలన్నీ బ్రిటిష్ వారి హయాంలోనే నాశనం అయిపోయాయని చెబుతున్నారు. ఇది చాలా అరుదైన పుష్పం కావడం వల్ల దీంతో తయారైన ఔషధాలు చాలా ఖరీదు. అప్పట్లోనే దీని గొప్పతనాన్ని తెలుసుకున్న ఓ యూరోపియన్ మహిళ నీల్కురంజి పేరిట ఓ ఆలయాన్ని నిర్మించి ఆమె కూడా హిందుత్వాన్ని స్వీకరించిందట.